నాగేశ్వర్ గారు నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిరోజు కూడా ఏదో టికెట్స్ లొల్లి జరుగుతూ ఉంది సార్. ప్రతిపక్షాలు ఒకవైపు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, ఎద్దేవా చేస్తూ ఉన్నాయి, సొంత పార్టీలోనే నిరసన గళాలు వినిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. ఇది దేనికి సంకేతం? వైసీపీ రాజకీయ వ్యూహం ఏంటి? అంటే ఇక్కడ 151 సీట్లు 2019లో గెలుచుకున్నారు సార్. సహజంగానే 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం పైన అసంతృప్తికి అవకాశం ఉంటుంది, అలాగే ఎమ్మెల్యేల పైన అసంతృప్తికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పైన అసంతృప్తి కన్నా కూడా ఎమ్మెల్యేల పైన అసంతృప్తి గణనీయంగా ఉంది కొన్ని చోట్ల. అంటే ప్రభుత్వం పైన కొన్ని అంశాలపైన అసంతృప్తి ఉన్నా ఓవరాల్గా సంక్షేమ పథకాల అమలు అనే ఫ్యాక్టర్ అనుకూలంగా ఉంది. అఫ్కోర్స్ అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు ఇలాంటి భారాలు మోపారని, అభివృద్ధి సరిగా జరగలేదని, ఇలాంటి విషయాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల పట్ల సానుకూలత డామినేట్ చేస్తుంది. పథకాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఆటో వాహన మిత్ర అనే పథకం ఉంది. అది వాహనాల యజమానులకు ఆదాయం అవుతుంది తప్ప వాహనాలను అద్దె తీసుకునే వారికి ఉండదు. చేనేత మగ్గాలకు, చేనేత కార్లకు ఇచ్చేటువంటి సహాయం ఉంది. అది కూడా మగ్గాల యజమానులకు వస్తుంది తప్ప మగ్గాలను పైన పనిచేసే కార్మికులకు రాదు. సో ఇలాంటివి కొన్ని ఉన్నప్పటికీ స్థూలంగా పథకాలపైన సానుకూలత ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి భావించేది ఏంటంటే తన పట్ల సానుకూలత ఉంది, అందువల్ల కానీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వల్ల తాను ఓడిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆ ఎమ్మెల్యేలను ఎంత ఎక్కువ మందినైనా సర్వేల ఆధారంగా గుర్తించి భారీగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేను మార్చడం. సో అందులో భాగంగా ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను క్లియర్గా మార్చారు. మీకు ఉదాహరణకు ఉత్తరాంధ్రలో తీసుకుంటే రాజంలో మార్చారు, పాయకరావుపేట, మీకు అలాగే గాజువాక, ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రకటించారు, మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రకటిస్తున్నారు. కానీ అర్థం కాని అంశం ఏంటంటే ఒక దగ్గర పలుకుబడి లేని, ఒక దగ్గర వ్యతిరేకత ఉంది అనుకున్న ఎమ్మెల్యేను మార్చి ఎక్కడో తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో పెడుతున్నారు. మరి అక్కడ ఏ ప్రయోజనం ఆశించి పెడుతున్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఒక పాసిబిలిటీ ఏంటి అంటే అక్కడ ఎలాగూ ఓడిపోతాం కనుక ఇతనికి సీటు మార్చకపోతే ఆ సీట్లో ఓడిపోతాం, మారిస్తే అతను డిస్టర్బ్ చేస్తాడు. అందువల్ల అతన్ని మరో ఓడిపోయే సీటుకి మార్చారనుకోండి, అక్కడ ఎలాగో పోయేదే, ఇతను పోయినా ఇంకెవరున్నా ఓడిపోతారు, కనీసం ఇక్కడ గెలిచే సీట్ అయినా కాపాడుకోవాలి. ఇలాంటి రాజకీయ వ్యూహం బహుశా అనుసరిస్తున్నట్టున్నారు. అందువల్ల అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలి, అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఉన్న చోట మార్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక రెండవది, కొన్ని చోట్ల వేరే అభ్యర్థి చాలా పలుకుబడి కలిగిన అభ్యర్థిగా ఉండవచ్చు. వివిధ కారణాల రీత్యా ఆ అభ్యర్థి కాకుండా ఇంకో అభ్యర్థి లాస్ట్ టైం టికెట్ ఇవ్వచ్చు. ఈసారి ఆ అడ్జస్ట్మెంట్ చేసుకొని పలుకుబడి కలిగిన అభ్యర్థి, ఈ అభ్యర్థి కన్నా ఎక్కువ పలుకుబడి ఉంది అంటే ఆ అభ్యర్థికి టికెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇది రెండవ పద్ధతి. మూడో పద్ధతి అంటే తెలుగుదేశంలో బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు కొన్ని చోట్ల టీడీపీకి అనుకూలంగా లేకపోయిన వాతావరణం రాజకీయంగా అభ్యర్థి పట్ల సానుకూలత ఉంటుంది. ఆ అభ్యర్థి పట్ల చాలా సానుకూలత ఉండడం వల్ల ఆ అభ్యర్థి గెలుస్తూ ఉంటారు. సో అలాంటి చోట ఇంకా బలమైన ప్రత్యర్థిని పెట్టాల్సి ఉంటుంది. సో అందువల్ల అభ్యర్థుల ఎంపికలో కరాఖండిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సో అందువల్ల లేకపోతే ఎన్నికల్లో గెలవడం సులభం కాదు. ఎందుకంటే తెలంగాణ అనుభవం ఉంది, ప్రభుత్వ పనితీరు పట్ల కొంత సానుకూలత ఉన్నప్పటికీ, అభివృద్ధి జరిగిందన్న భావన ఉన్నప్పటికీ, ప్రతిపక్ష ఓటు చీలినప్పటికీ స్టిల్ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు. దాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదన్న భావన ఉంది, ప్రతిపక్షాలు కన్సాలిడేట్ అవుతున్నాయి, అయినా కూడా గెలవడం అంత సులభమా అనే అనుమానం బహుశా ఉండుంటుంది. అందుకే ఎంతటి వారైనా మార్చి డిస్టర్బెన్స్ అంతా అయిపోతుంది. ఇంకో 15 రోజుల్లో నా అనుమానం సంక్రాంతి వరకు ముగియవచ్చు. ఆ తర్వాత పూర్తి జాబితా ప్రకటించి జనంలోకి వెళ్తారు కొత్త టీంతో. రైట్ సార్. అంటే 2019 ఎన్నికల్లో 50% ఓట్ షేర్ దక్కించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అదే ఓట్ షేర్ని ఇప్పుడు కాపాడుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా?
అది 50% ఓట్లు వచ్చినాక అధికారం రాదా అండి? అలాగా సార్. నాకు మీ క్వశ్చన్, ఇప్పుడు 50% ఎవరికి వచ్చిన అధికారం ఉంటుంది కదండి? అదే ఉంటుంది అంటే అది దక్కించుకుందామనే ఉద్దేశంలోనే ఉన్నారా? ఉంటారు కదా, ఉండకుండా ఎందుకుంటారు, తగ్గించుకోవాలని చూస్తారు. తగ్గించుకోవాలని కాదు సార్, అంటే 50% ఓట్లు 100 మందిలో 50 మందే ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ 50 మంది సంతృప్తి కలిగిన వర్గాల్లో ఉన్నారు కాబట్టి, మనకి పాజిటివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓటేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. అసలు 50% ఓటేస్తే ఇంకా సరిపోకపోవడం ఏంటండి నా క్వశ్చన్. ఇప్పుడు 50% ఒక వ్యక్తికి 3 పోటీ చేస్తారు, 2 పోటీ, 50% ఓట్లు గెలిచినే కదండి. అవును సార్. 50% ఓట్లు వస్తే గెలవకపోవడం ఏముంటుంది సార్? ఇక్కడ నేను అడిగేది అదే, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది అని చెప్తూ ఉన్నారు సార్. అంటే 50% ఓట్లు 2019లో వైసీపీకి వచ్చాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం అంటే 50%కి మించి వస్తే ప్రభుత్వ వ్యతిరేకత, అంటే 50%కి మించి జగన్కి వ్యతిరేకంగా వేస్తే అది ఇబ్బందికర అంశం అయ్యి ఉండవచ్చు. అంతే కదండి, 50% సింపుల్ కదండి, 50% ఓట్లతో ఓడిపోతారు, ఏమున్నదండి అట్లా. రైట్ సార్. ఓకే సార్, ఇప్పుడు జగన్కి అనుకూలించే అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్ వచ్చే ఎన్నికల్లో? జగన్కు అనుకూలించే అంశాలు ప్రధానంగా సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాల పట్ల సానుకూలత, ఇది ప్రధానంగా జగన్కు అనుకూలించే అంశం. ఇప్పటికీ కూడా పథకాలపైన ఓవరాల్గా స్థూలంగా సానుకూలత ఉంది. అంటే కొంత ప్రశ్నలు ఉండదు, అది ప్రధానంగా మిడిల్ క్లాస్లో, ఎడ్యుకేటర్లో, అర్బన్ ఏరియాస్లో ఏంటి పథకాలు, ఏంటి ఉచితాలు అని అది ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఉచిత రవాణా పైన మీరు పురుషులను అడగండి, గ్యారంటీగా వ్యతిరేకంగా చెప్తారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే అనుకూలంగా చెప్తారు, లేదంటే ఏంటిది మన సీటే దొరుకుతలేదు మేము డబ్బులు కట్టినా కూడా అని. అందువల్ల ఏ పథకాన్నైనా దాన్ని పొందేవారు సానుకూలంగా ఉంటారు, దాన్ని పొందని వారు దాన్ని ప్రశ్నిస్తారు, ఎందుకంటే అది హ్యూమన్ నేచర్ అది. అందువల్ల పథకాల పట్ల అక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా స్థూలంగా సంక్షేమ పథకాల పట్ల సానుకూలత ఇప్పటికీ ఉంది. ఇక రెండవ సానుకూలత సోషల్ బేస్. ఈ సోషల్ బేస్ ఎక్సెప్ట్ కాపు ఓటు తప్ప మిగతా ఓటు పెద్దగా డిస్టర్బ్ అవుతున్నట్లేదు. అందువల్ల మీకు మైనారిటీ ఓటర్ కానీ, అలాగే మీకు ఎస్సీ ఓటర్ కానీ, మాల ఓటు ముఖ్యంగా, ఎక్కడ రెడ్డి ఓటు ఇదేం షిఫ్ట్ కావడం లేదు. కానీ ఇక్కడ కూడా ఒక ఛాలెంజ్ ఏంటంటే మీకు కొన్ని లోకల్ లెవెల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు కడప ఉంది, కడపలో వైసీపీ ఎప్పుడైనా ముస్లిం క్యాండిడేట్కి ఇస్తుంది, కానీ వైసీపీ కడపలో ఉన్న బలం మనందరికీ తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ హిందూ అభ్యర్థిని పెట్టి ఏంటి ఇక్కడ ఎప్పుడు ముస్లిమే గెలవడమా అనే అంశం కనుక ముందుకు వస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే వైసీపీ టీడీపీ అనే పోలరైజేషన్ దాటి ఎప్పటికీ ఇక్కడ ముస్లిం అభ్యర్థి గెలవాలా అనే డైమెన్షన్ కనుక ముందుకు వచ్చింది, అది ముందుకు వస్తుంది. అందుకే చెప్తున్నాను నేను, నాకున్న సమాచారం ప్రకారం కడపలో ఈ ఫ్యాక్టర్ ముందుకు వస్తుంది. అంటే ఎప్పటికీ ముస్లిం అభ్యర్థినా గెలవడం, ఎందుకు ఒక్కసారన్నా హిందూ గెలవకూడదా అని. ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్ ముందుకు వస్తుందో పార్టీల ఆధారంగా కాకుండా ఓటింగ్ ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వైసీపీ ఛాలెంజ్గా వస్తుంది. మీకు ఉదాహరణకు అలాగే అనకాపల్లి ప్రాంతం ఉంది, అక్కడ గవర, యాదవ ఇలా కొన్ని కమ్యూనిటీస్ స్ట్రాంగ్, కాపు, అందులో ట్రెడిషనల్గా ఒక్క కమ్యూనిటీకే సీట్ వస్తుంటుంది. సో ఆటోమేటిక్గా మిగతా కమ్యూనిటీలో హార్డ్ బాండ్ ఉంటుంది. సో ఈ కమ్యూనిటీ ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేయొచ్చు. అంటే సాధారణంగా ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఈ సోషల్ క్లాసెస్లో వచ్చేటువంటి డైమెన్షన్స్ ఉండొచ్చు. మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అందరికీ తెలిసి ఇది కాపుల ప్రాబల్యం ఉన్న జిల్లా. ఈవెన్ ఇది తుని అక్కడికే కాకుండా మీకు పాయకరావుపేట వరకు కూడా విస్తరిస్తుంది. ఈవెన్ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో కూడా నాకున్న సమాచారం ప్రకారం కాపులు డామినెంట్ కమ్యూనిటీ. సో మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే టీడీపీ జనసేన కలుస్తుందో కాపు ఓటు సిగ్నిఫికెంట్గా షిఫ్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాపు ఓటు సిగ్నిఫికెంట్గా షిఫ్ట్ అయితే ఆటోమేటిక్గా టీడీపీ జనసేన గెలవాలి. కానీ కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అంటే కమ్మలు డామినేట్ చేస్తారనుకోండి. ఈవెన్ నేను ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో చూశాను. సో అక్కడ మీకు కమ్మ తెలుగుదేశం వెనకాల ఉండే ఇన్ఫ్లుయెన్షియల్ కమ్మాస్, కానీ అది ఎస్సీ రిజర్వ్.
ఏమవుతుంది అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ కూడా కమ్మల్ డామినేషన్ ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో జరుగుతుందో జనసేన వల్ల కాపు ఓటు తెలుగుదేశంకు పడాల్సినా కూడా కాపుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంటే కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ ముందుకు వస్తుంది. అంటే టీడీపీ జనసేన మైత్రి అనే ఫ్యాక్టర్ పక్కకు పోయి కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ అనే అంశం ముందుకు రావడంతో టీడీపీ జనసేన పొత్తు ఉన్నా కూడా అది సవాల్గా మారుతుంది. అంటే పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడండి. అంటే మ్యాక్రో లెవెల్గా జనసేన టీడీపీ ఓటు క్లియర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ క్షేత్రస్థాయికి వచ్చే వరకు కొన్ని చోట్ల ఇష్యూస్, ఛాలెంజెస్, కాస్ట్ కాంబినేషన్స్, ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ట్రెడిషనల్గా ఒక కమ్యూనిటీకి సీట్ వస్తే ఇంకో కమ్యూనిటీలో హార్ట్ బౌన్ ఉండొచ్చు. సో ఇలాంటి డైమెన్షన్స్ అన్నీ కూడా మనకు రెడ్డిక తూర్పు కాపు ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాల్లో ఈ రెడ్డిక తూర్పు కాపుల మధ్య ఉండే ఘర్షణ ఏమవుతుందంటే వైసీపీకి అనుకూలంగా ఉన్నా కూడా ఈ రెడ్డికకి ఇస్తే తూర్పు కాపులకు కోపం, తూర్పు కాపులకు ఇస్తే రెడ్డికలకు కోపం. సో ఇలాంటి డైమెన్షన్ కూడా ముందుకు వస్తాయి. అలాగే వర్గపూర్ ఉంటుంది. అంటే 2-3 నాయకులు ఉంటారు, వారి మధ్య ఘర్షణ ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల మారుస్తున్నారు. ఇప్పుడు మీ గాజువాకే ఉంది, జేడి లక్ష్మణ్ కూడా పోటీ చేయొచ్చు అంటున్నారు. అక్కడ నాగిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చారు, రామచంద్రకి ఇచ్చారు. ఇప్పుడు నాగిరెడ్డి పూర్తిగా సహకరించకపోతే అక్కడ ఛాలెంజ్ మొదలవుతుంది. సో ఎక్కడైనా ఇలా లోకల్ లెవెల్ ఫ్యాక్టర్స్ కొన్ని సానుకూలతలు సంక్షేమ పథకాల విషయంలో ఉన్నప్పటికీ కూడా లోకల్ లెవెల్ ఫ్యాక్టర్స్ కూడా ప్రభావం చూపితే ఎన్నికల ఫలితాన్ని. అందువల్ల స్థూలంగా సానుకూలత అంటే ప్రభుత్వ పథకాలపైన సానుకూలత ఉంది. ఓవరాల్గా గవర్నమెంట్ పట్ల ఆ ప్రతిపక్షాలు చెప్తున్నంత యాంటీ ఇన్కంబెన్సీ, అంటే ఎమ్మెల్యేలు మార్చినా కూడా గ్యారంటీగా ఓడిపోతారు అనే యాంటీ ఇన్కంబెన్సీ ఇంకా పూర్తిగా బిల్డ్ అయినట్లేదు. అందువల్ల అభ్యర్థుల్ని మార్చగలిగితే కొంత ప్రయోజనం ఉంటుంది అనే భావనలో ఉంది. ఇక టీడీపీ జనసేన కలవడం ఒక పెద్ద సవాల్ జగన్కు. ఎందుకంటే టీడీపీ జనసేన కలవడంతో జనసేనకు 5, 6, 8 కొన్ని చోట్ల 10%, ఇంకా ఈస్ట్ అండ్ వెస్ట్ పోతే 20% కూడా ఓటింగ్ వస్తుంది. నీవు రాజకీయాలు ఎలా ఉంటాయంటే పథకాలు ఏమైనప్పటికీ కూడా, ప్రభుత్వం పట్ల సంతృప్తి ఏమైనప్పటికీ కూడా సాంప్రదాయకంగా ఒక పార్టీకి ఓటేస్తుంటారు. వాళ్ళ సంతృప్తి అతనితో సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ పట్ల ఫుల్లీ సాటిస్ఫైడ్ కూడా 11% కాంగ్రెస్ కొట్టేశారు. అందువల్ల ప్రభుత్వ పనితీరుతో సంబంధం లేకుండా సాంప్రదాయ ఓటింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అందువల్ల టీడీపీ జనసేన కలిస్తే ఆటోమేటిక్గా గతంతో పోలిస్తే టీడీపీకి అదనపు ఓటింగ్ కలిసి వస్తుంది. సో వీటిని కూడా వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే తన సానుకూలత ఒక్క సంక్షేమ పథకాలపైన ఉంది అని అనుకుంటే అవకాశం ఉండదు. ఈ ఇతర ఫ్యాక్టర్స్, నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసి ఎన్నికల్లో గెలవాలి. అందువల్ల ఇప్పటికిప్పుడు మార్చగలిగేది అభ్యర్థిని. ఇప్పుడు ఉదాహరణకు డెవలప్మెంట్ లేదు, మీకు సర్వత్రా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా పోండి రోడ్లు లేవు అన్న భావన బలంగా ఉంది. రోడ్లు లేవు, రోడ్లు అభివృద్ధి లేదు అనేది. ఈవెన్ విశాఖ రాజధాని అనే అంశం కూడా ఉత్తరాంధ్రలో అది ఒక పెద్ద అభివృద్ధి అంశంగా ఉండడం లేదు. ఎందుకంటే రాజధాని కన్నా స్థానికంగా ఒక మెడికల్ కాలేజ్ పెడితే ప్రజలకు ఒక హాస్పిటల్ వస్తుంది కనుక అనుకూలంగా ఉంటారు. అందువల్ల నిర్దిష్టంగా ఇప్పటికిప్పుడు డెవలప్మెంట్ లేదు అన్న పర్సెప్షన్ మార్చడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడ్డాయి. సంక్షేమ పథకాలలో ఉన్నటువంటి అసంతృప్తుల్ని ఇప్పటికిప్పుడు సరిచేయడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఉదాహరణకు మగ్గాల యజమానులకు కాకుండా నేను చేనేత కార్మికులకి ఇస్తాను అంటే ఎవరు యజమాని, ఎవరు కార్మికుడు గుర్తించడం ఇదొక ప్రాసెస్. కౌలు రైతులకు ఇస్తాను అంటే కౌలు రైతు ఎవరు. అందువల్ల ఇంత ఇమ్మీడియట్గా సంక్షేమ పథకాలను రీడిజైన్ చేయడం కూడా సాధ్యం కాదు. అందువల్ల ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏమనంటే అభ్యర్థులు మార్చడమే. అందువల్ల ఇప్పటికిప్పుడు భారీగా విధానపరమైన మార్పుల్ని తీసుకురావడం సాధ్యం కాదు. అందుకే సానుకూలతను కాపాడుకోవటానికి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను కాస్త ఎమ్మెల్యేల మార్పు ద్వారా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకతను తద్వారా ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తులను కూడా సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో
భారీ ఎత్తున ఎంత వ్యతిరేకత వచ్చినా ఎంత రచ్చైనా తగ్గేదే లేదు, మేము ఎమ్మెల్యేలు మారుస్తూనే ఉంటాను అనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో పోటీ చేస్తే గెలవరు, ఆ అభ్యర్థినే పెడితే. అలాంటప్పుడు ఏంటి పోతే ఏంటి అనే భావన ఉంది. కానీ వాళ్ళు పోయే వాళ్ళు ఊరుకోరు కదా, రచ్చ చేసిపోతారు, ఒక పర్సెప్షన్ బిల్లు చేసిపోతారు, ఆ నియోజకవర్గంలో డిస్టర్బ్ చేసి కూడా పోతారు. అందువల్ల జగన్ అనుకున్నంత సులభంగా కూడా ఉండదు. 40 మందిని 50 మంది మార్చిన తర్వాత వారు కాంప్రమైజ్ అయ్యి పని చేస్తే వేరే విషయం, కానీ చాలా చేయరు. అందువల్ల వాళ్ళు క్రియేట్ చేసే డిస్టర్బెన్స్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది చూడాలి మనం. సో జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరించిన వారికి పక్క పార్టీల్లో అవకాశం ఉంటే వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తారు సార్, లేదంటే డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలా పార్టీలో వెళ్ళడం కూడా డిస్టర్బ్ చేయడమే. అదే సార్, వెళ్ళి ఆరోపణలు చేస్తారు కదా, అంటే ఎన్నాళ్ళు ఎవరినైతే ప్రజలు డిస్టర్బెన్స్ పక్క పార్టీలకు వెళ్ళే చేయాలని ఏం లేదు, సొంత పార్టీలో ఉండి కూడా కోఆపరేట్ చేయకపోవచ్చు, తన వర్గం ఓటు వేయకపోవచ్చు, క్రాస్ ఓటింగ్ చేయొచ్చు. సో డిస్టర్బ్ చేయాలంటే పార్టీ నుంచి వెళ్ళిపోయే డిస్టర్బ్ చేయాలని రూల్ ఏం లేదు. పార్టీ నుంచి వెళ్ళిపోయి డిస్టర్బ్ చేయొచ్చు, పార్టీలో ఉంటూ కూడా డిస్టర్బ్ చేయొచ్చు. రైట్ సార్, అంటే ప్రతిపక్షాలు పదే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, దీన్ని ఎద్దేవా కూడా చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ఫలితం రాకముందు ఈ సిట్టింగ్ల మార్పు మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదా సార్ జగన్? అంటే ఆ తర్వాత మాత్రమే ఇటువంటి మార్పులు చేస్తూ ఉన్నారంటే తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన ఈ వ్యూహం వికటించింది, అది విఫలయత్నమైంది కాబట్టి దాన్ని గుణపాఠంగా అక్కడ నేర్చుకున్నారు అనుకోవాలా? నేరం కాదు కదా నేర్చుకోవడం, తప్ప అండి. అంటే నేర్చుకోవడం అదేనా ఘోరమైన నేరమా? ఎవరైనా నేర్చుకోవడం మంచిది తప్ప నేర్చుకోకపోవడం తెలివి తక్కువ అవుతుంది తప్ప ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవడం విఘ్నత అవుతుంది కదా ఎవరికైనా. దాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పడితే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు 50-30 అంతస్తు నుంచి దూకితే ఏమవుతుందండి? కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఎట్లా తెలుసండి మీకు? మీరు దూకారా? మీరు దూకారా? కాళ్ళు చేతులు కాదు, మనిషికి ప్రాణం కూడా పోతుంది. మీరు దూకలేదు, అవునా కదా? ఎవరైనా లైవ్లో దూకంగా చూసారా మీరు? యూట్యూబ్లో చూశారు. యూట్యూబ్లో క్రియేట్ కూడా చేయొచ్చు ఉంది, కానీ చూడలేదు. అంటే మరి మీరు లైవ్లో చూడలేదు, మీరు దూకలేదు. పోనీ మీకు దూకిన మిత్రుడు ఎవరన్నా ఉన్నారా? లేదు. మరి మీకు ఎట్లా తెలుసు దూకితే కాళ్ళు చేతులు దూకుతాయని? అంటే ఇతరుల అనుభవాల నుంచి కదా మీరు తెలుసుకున్నది, మీరేం దూకలే కదా. మరి ఇతరుల అనుభవం నుంచి తెలుసుకోవడం అదేమి తప్పవుతుందా? అయినా డిసెంబర్ 3 ఎన్నికలు జరిగాయి తెలంగాణ, నవంబర్ 30. అంటే తెలంగాణ ఎన్నికలకు ముందే మార్చాలంటే నవంబర్లో అక్టోబర్లో మార్చాలి. ఎవరైనా 6 నెలల ముందు 8 నెలల ముందు మారుస్తారంటే అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు జరుగుతుంది? అభ్యర్థుల ఎంపిక చివరి నిమిషంలో జరిగేది ఇదివరకైతే. చివరి నిమిషం వరకు కూడా జరపరు. సో ఇంకా చాలా ముందే అభ్యర్థులు మారుస్తున్నారు. అందువల్ల తెలంగాణ ఎన్నికలకు ముందే జరపాలి అంటే కర్ణాటక ఎన్నికలకు ముందు ఎందుకు జరపలే? ఎప్పుడు జరపాలి? 2020 పోవాలి. 2019 ఎన్నికలు 2020లో మారుస్తారా? అందువల్ల అది ప్రాతిపదిక కాదు. ప్రధానంగా ఒకే తెలంగాణ ఎన్నికల నుంచి నేర్చుకున్నా కూడా తప్పలేదు కదా. అల్టిమేట్గా ఉపయోగపడే అంటే ఇప్పుడు జగన్ వ్యూహం ఏంటంటే మార్చేస్తే ఈ 15 రోజులు 10 రోజులు అల్లరి అవుతుంది. పోయేటోడు పోతాడు, ఉండేటోడు ఉంటాడు. రోమన్న చెప్తున్నావు కదా పోయేటోళ్ళ బొమ్మని, వాడు వేరే పార్టీలో పోతాడు, అక్కడ కూడా డిస్టర్బెన్స్ మొదలవుతుంది. ఇప్పుడు మనకు రాజకీయాలు ఎలా ఉంటాయంటే వైసీపీ నుంచి వెళ్ళిపోయి ఆ టీడీపీలో చేరితే వైసీపీకి నష్టం అనేది ఒక ఫ్యాక్టర్, టీడీపీ కూడా నష్టం కావచ్చు. టీడీపీకి లాభం కావాలని రూలే లేదు. ఎందుకంటే ఆడపోయి టీడీపీకి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఉంటాడు, క్యాండిడేట్ ఉంటాడు, అతనికి ఇతనికి మధ్య పోటీ మొదలైంది అనుకోండి, మరి అది దాని పర్యవసనం కూడా ఏమిటిది అనేది కూడా ఆలోచించాలి కదా. సో అందువల్ల ఎలాగూ తమ పార్టీలో అతనికి టికెట్ ఇస్తే ఓడిపోతాడు. అలాంటప్పుడు ఏం చేయాలి రాజకీయ నాయకుడు? అందువల్ల ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, నేను ఇంతకుముందు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పాను, ఇతర ఫ్యాక్టర్స్. ఇప్పుడు రాజధాని అంశం ఒక ఫ్యాక్టర్, దాన్ని ఇప్పటికిప్పుడు ఏం మారుస్తాడు? సంక్షేమ పథకాలలో ఏమైనా లోపాలు, దాన్ని ఇప్పటికిప్పుడు మార్చలేడు. జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏం చేయగలుగుతాడు? జగన్ మీద మార్చుకోలేడు కదా. సో అలాగే నా ప్రతిపక్షాలు ఐక్యం కావడం, దాన్ని ఆపలేడు. జగన్ ఆపగలుగుతాడా? అభివృద్ధి లేదన్న భావన, ఇప్పటికిప్పుడు అభివృద్ధి పనులు చేయలేడు. సో ఇప్పుడు ఏ అంశాలు, ఉపాధి లేదు అనే భావన యూత్లో ఉంది. ఇక్కడ తెలంగాణ లాగా
అక్కడ కూడా యంగ్ ఓటర్లో వ్యతిరేకత ఉంది, మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ ఓటర్లో వ్యతిరేకత ఉంది. దాన్ని అడ్రస్ చేయాలంటే ఇప్పటికిప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి ఉపాధి రావాలి. ఇప్పటికిప్పుడు వస్తాయా? అందువల్ల నెగటివ్ ఫ్యాక్టర్స్ గుర్తించాక వాటిని అడ్రస్ చేయడంలో ప్రాక్టికల్గా చేయగలిగేది అభ్యర్థులు మార్చడం, ఇంకేం చేయలేరు. మిగతా అన్నిటికీ టూ లేట్. అదేదో ఎప్పుడో 2 ఏళ్ల ముందో 3 ఏళ్ల ముందో చేసుకోవాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు చేయలేరు. అందువల్ల ఇప్పటికిప్పుడు చేయగలిగేది అభ్యర్థులు మార్చడమే కనుక అభ్యర్థులు మారుస్తున్న సమయంలో కూడా కొంత అకామిడేషన్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కొంతమందిని ఎంపీకి పంపుతున్నారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కనుక సరిగా లేదు అని అనుకుంటే వెంటనే అదే నియోజకవర్గంలో ఎంపీగా పెడుతున్నారు. ఎంపీకి వచ్చే వరకు ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఆ స్థాయిలో ఉండదు. ఎమ్మెల్యే కొమ్మ ప్రజలతో నిరంతర ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి, ఎంపీతో ఆ స్థాయిలో సంబంధాలు ఉండవు. అందువల్ల కంపారిటివ్లీ ఎంపీల పట్ల యాంటీ ఇన్కంబెన్సీ అనేది తక్కువ ఉంటుంది, వాళ్ళు పని చేసినా చేయకపోయినా. అందువల్ల ఆటోమేటిక్గా పార్లమెంట్ ఎమ్మెల్యేలందరూ గట్టి అభ్యర్థులు అయితే, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు కలిసి జరుగుతున్నాయి. అందువల్ల ఎమ్మెల్యే అభ్యర్థులు గట్టి అభ్యర్థులు అయితే ఎంపీకు గెలవడం సులభం అవుతుంది, ఎందుకంటే ఒకటేసారి ఎన్నిక జరుగుతుంది కనుక. సో అందువల్ల ఎంపీగా పంపిస్తున్నారు. కొంతమందిని పక్క నియోజకవర్గాన్ని పంపుతున్నారు, చాలా దూరంగా ఉన్న నియోజకవర్గాల్లో పంపుతున్నారు. అలా లేని వాళ్ళని మీకు ఎమ్మెల్సీ ఇస్తానో ఇంకో రకంగానో అకామిడేట్ చేస్తారు. 151 మందికి మళ్ళీ టికెట్లు అయితే ఎవరు ఇవ్వలేరు కదా, ఇస్తే గెలవడం అంత సులభం కాదు కదా. అందువల్ల ఖచ్చితంగా ప్రాబ్లం ఫర్ జగన్ ఈజ్ నెంబర్స్ ఆర్ హై. 151 మంది ఉన్నారు, ఏం చేయాలి? సో 151 మందిలో 20 మందిలో 30 మందిలో తీర్చా 20% అవుతుంది, చాలా భారీ నెంబర్ అవుతుంది. అందువల్ల మార్చడము అనేది జగన్కు తప్పనిసరైన పరిస్థితి. మారిస్తే కూడా ఎలా ఉంటుంది ఫలితం అనేది చర్చ తప్ప మార్చకుండా ఉంటే చాలా ఎదురుగా వేస్తుంది, మామూలుగా నష్టం జరగదు. సార్, అభ్యర్థుల ఎంపికలో జగన్ కసరత్తు చేస్తూ ఉంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన ఈ 2 పార్టీలు పొత్తులో ఉన్నాయి కదా సార్, ఎందుకు సీట్ల విషయంలో క్లారిటీకి రాలేకపోతూ ఉన్నారు? ఇంకా అంటే ఇప్పటికీ స్టిల్ టైం ఈజ్ దేర్. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎన్నికలు రేపు పొద్దున్న లేవండి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈ మంత్లో రాదు, నాకు తెలిసిన నెక్స్ట్ మంత్ కూడా రాదు, ఫిబ్రవరి లాస్ట్. మరి నెక్స్ట్ మంత్ కూడా ఫస్ట్లో ఏం వస్తే లాస్ట్లో వస్తుందేమో. సో దర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ టైం అండి. ఎందుకుంటుంది అభ్యర్థుల ఎంపిక ఇప్పుడే? అందులో టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపిక మొదలైన తర్వాత స్టార్ట్ అవుతుంది గోలా. తెలుగుదేశం జనసేనకు ఈ టికెట్ ఇవ్వలేదు అంటే జనసేన కన్నా వైసీపీలు ఎక్కువ ఉంటారు. అయ్యో జనసేన, అయ్యో జనసేన, అయ్యో జనసేన, జనసేనకు అన్యాయం అని వైసీపీ ఎక్కువ చేస్తుంది. చూస్తుండండి, జనసేనకు సీట్లు ఇవ్వలేదు, జనసేనకు బలమైన సీట్లు ఇవ్వలేదు, గెలిచే సీట్లు ఇవ్వలేదు, సరిపోయినట్టు సీట్లు ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసే పద్ధతిలో సీట్లు ఇవ్వలేదు అని టీడీపీ జనసేన అలయన్స్ పైన జనసేనకు లేని కంప్లైంట్ వైసీపీకి ఉంటుంది. ఎందుకుంటుంది? జన సైనికులు రెచ్చగొట్టాలి అన్నది వైసీపీ వ్యూహం. జనసేనలో ఏ చిన్న అసంతృప్తి ఉన్నా దాన్ని వైసీపీ రగిలించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జనసేనకు అన్యాయం జరిగింది తెలుగుదేశంతో పొత్తు వల్ల అనే నరేటివ్ కనుక బిల్డ్ అయితే జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ కాదు, అది వైసీపీకి లాభం. అందువల్ల వైసీపీ ఎదుర్కొనే అతిపెద్ద సవాల్ జనసేన కలయిక. అందువల్ల జనసేన కలయిక ఇవాళ తెలుగుదేశానికి విజయం పైన కొంత ఆశ కలిగించిందంటే జనసేన కలయిక వల్ల. జనసేన కూడా కలిసి ఉండకపోతే వైసీపీకి కేక్ వాక్ ఉండేది ఒక రకంగా. సో అందువల్ల జనసేనను దూరం చేస్తానికి, టీడీపీ జనసేన మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తానికి వీళ్ళ పొత్తుల చర్చలు మొదలైతే వైసీపీకి నుంచే ఎక్కువ అటాక్ వస్తుంది. అది కూడా కాపు నేతల నుంచి వస్తుంది. మీరు చూస్తుండండి, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇతర కాపు నాయకులంతా అయ్యో జనసేనకు అన్యాయం జరిగిపోయింది, జనసేనను చంద్రబాబు నాయుడు నట్టేటా ముంచాడు, నమ్మించి మోసం చేశాడు, పాపం పవన్ కళ్యాణ్ కష్టకాలంలో కలిసి వచ్చిన ఆయనకు సీట్లు ఇవ్వలేదు, ఎన్ని ఇవ్వాలి? మీరు 40 ఇస్తే 60 ఇవ్వలేదంటారు, 60 ఇస్తే 70 ఇవ్వలేదంటారు. అందువల్ల జనసేన పట్ల ఆవేదన వ్యక్తం చేసేది వైసీపీ. ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్ళు జాగ్రత్త పడతారా పడరా? అందువల్ల తొందరపడి ఇప్పటికిప్పుడు క్లారిటీ చేంజ్ చేస్తారు, సమయం ఉంది కదా. అయితే క్లారిటీ మనకు లేదు, వాళ్ళకు ఉండొచ్చేమో. అంతర్గతంగా
ఒక అడంబెడకకు, ఒక అవగాహనకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అవగాహనకు వచ్చాక ఆయా పార్టీలు ఎవరు వ్యతిరేకిస్తారు? వ్యతిరేకించేది అదేమన్నా కాంగ్రెస్ పార్టీయా? జాతీయ పార్టీ కాదు కదా. జాతీయ పార్టీలోనైనా కనీసం అవకాశం ఉంది. ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ప్రాంతీయ పార్టీలు. వాళ్ళు నాయకుడు నిర్ణయం తీసుకుంటే ఎవరు కాదంటారు? అవగాహనకు వచ్చి ఉండవచ్చు. బహుశా ఎందుకు లేట్ అవుతుందంటే ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తులు అంటే వేయడానికి రెడీ అవుతున్నారు. టైం ఈజ్ దేర్ ఉన్నప్పుడు తొందరపడి ఆ డిస్టర్బెన్స్ కోరుకోరు కదా. సో ఆ డిస్టర్బెన్స్ కోరుకోరు. లాస్ట్ మినిట్ లో ఒక అనివార్యత నాయకులకు రావాలి. ఇది ఇంతకన్నా మార్గం లేదు. మనం వైసీపీ అభ్యర్థులందరినీ ప్రకటించిన తర్వాత వీళ్ళకి అడ్జస్ట్మెంట్ కాకపోయినా వీళ్ళు వైసీపీలో అయితే చేరలేడు కదా. సో అందువల్ల వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి. క్లారిటీ లేకపోవడం అనేది నెగిటివ్ కాదు. ఇప్పుడు టీడీపీ జనసేన అంటే జనసేనకి ఇచ్చే టికెట్ల మీదే టీడీపీలో భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయని సమాచారం సార్. అన్ని సీట్లు అవసరమా అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇప్పుడు జనసేనకి ఇచ్చే టికెట్ల విషయంలోనే టీడీపీ నాయకులు, అభ్యర్థులు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ వైసీపీ నుంచి టికెట్లు రాని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాయి, లేకపోతే జనసేన పార్టీలో జాయిన్ అవుతాయి, వాళ్ళకి టికెట్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అంటారు. అంటే డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్. వాళ్ళ ద్వారా లాభం అవుతుంది అనుకుంటే అవుతారు. అందరికీ రావాలనే రూల్ ఏం లేదు, అందరికీ రాదు అన్న రూల్ ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే అభ్యర్థికి ఉన్న బలం పైన ఆధారపడు. జనబలం, అర్ధబలం. రాజగోపాల్ రెడ్డి చివరి నిమిషాల్లో మనుగోడుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదా అని చెప్పి చివరి నిమిషంలో వచ్చిన ప్రతి ఒక్కరికి టికెట్లు ఇచ్చిందా? అందువల్ల అది ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ పర్సన్ స్పెసిఫిక్. వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామంతో పోల్స్తూ ఉన్నాయి సార్ అన్ని పార్టీలు కూడా. జగన్ అదే అంటూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా అదే అంటూ ఉన్నారు. నియంత్రణ సాగనంపుతాం, ఇది అరాచక ప్రభుత్వం, రకరకాల ఆరోపణలు జగన్ మీద చేస్తూ ఉన్నారు, ప్రస్తుత ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నారు. 2024లో పాండవులదే గెలుపు అంటే ప్రతిపక్షాలన్నీ పాండవులు, వైసీపీ కౌరవులు అని చెప్పేసి. అంటే ఇది ప్రతిపక్షాల ఆరోపణలు సార్. రాజకీయాల్లో రాజకీయ విమర్శలు ఉంటాయి, కానీ వాస్తవంగా ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు అంటే ప్రజలు అనుకునే దానికి సమయం ఉంది కదండి. ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి అంటే క్షేత్రస్థాయిలో చెప్పింది ప్రజలు అనుకున్నది. అదే సార్, దాకా చెప్పినవన్నీ ప్రజలు అనుకునేటి. సంక్షేమ పథకాల పట్ల సానుకూలత ఉంది, రోడ్లు లేవు, అభివృద్ధి జరగడం లేదు. ఇది ప్రజలు అనుకున్నది, నేను అనుకున్నది చెప్పలేదు. ప్రజలు అనుకున్నదే క్షేత్రస్థాయిలో గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది. ఇది కూడా ప్రజలు అనుకునేది, నేను అనుకునేది కాదు. ఇవన్నీ సో ప్రజలు అనుకునే విషయాలే నేను ఇక్కడ మీకు చెప్పింది. ఇక కురుక్షేత్ర సంగ్రామంతో పోలుస్తుంటారు, కానీ చాలా మంది తెలియదు కురుక్షేత్రంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారని కాదు, చివరికి ఎంతమంది మిగిలారన్నది. చివరికి 7 మిగిలారు. చాలా పాండవులు, శ్రీకృష్ణుడు, అటు అశ్వత్థామ, ఇలా కొద్దిమంది మాత్రం, కర్ణుడు కొడుకు, నెంబర్ గుర్తులేదు కానీ కరెక్ట్గా కొద్దిమంది మాత్రమే మిగిలారు, ఎక్కువ మంది మిగలలేదు. ఇటైనా పాండవుల పక్షమైన కౌరవుల పక్షమైన రెండు పక్షాల్లో మిగిలింది ద్రోణుని బావమరిది, ఇలా కొద్దిమంది మాత్రమే మిగిలారు. సో అందువల్ల అల్టిమేట్గా అది ఇంకా ప్రమాదం. కురుక్షేత్రంతో ఎప్పటికీ పోలిస్తే కురుక్షేత్రంలో ఒక రకంగా గెలిచింది ఎవరు అంటే ఆన్సర్ లేదు. గెలిచింది పాండవులైనప్పటికీ మిగిలింది ఏం లేదు పాండవులకు కూడా. వాళ్ళు కూడా ఉప పాండవులు కోల్పోయారు, అభిమన్యుని కోల్పోయారు. సో తన వాళ్ళు చాలామందిని పాండవ పక్షం కోల్పోయింది. అందువల్ల అనేక అక్షోముల సైన్యం 2 వైపులా నాశనమైంది. లాస్ట్ మిగిలింది ఏం లేదు. అందువల్ల కురుక్షేత్రంతో పోలిస్తే చాలా సమస్యలు వస్తాయి. రైట్ సార్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శించడంలో వైసీపీ నాయకులు ఏం క్వశ్చన్ చేస్తూ ఉన్నారంటే సార్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చేసింది, ఏం చేయలేదు కాబట్టి 23కి పరిమితం చేశారని ఆరోపణలు చేయడంతో పాటుగా చంద్రబాబు నాయుడిని స్పెసిఫిక్గా ఆయన వయసును కౌంటర్ చేస్తూ ఉన్నారు సార్. నారావారిది అడ్డదారి, ఊతకర్రల సాయంతో బాబు దింపుడు కళ్ళం ఆశలు అంటూ చంద్రబాబు నాయుడిని వయసుని వైసీపీ నేతలు కౌంటర్ చేయడాన్ని, క్వశ్చన్ చేయడాన్ని ఎలా చూడాలంటే అదే ఎట్టిలో సరైనది కాదు, అభ్యంతరకరం. ఎందుకంటే వ్యక్తి ప్రైవేట్ అంశాలు ఎప్పుడు కూడా పబ్లిక్ ఇష్యూస్ కాదు. చంద్రబాబు నాయుడు వయస్సుతో పనిచేయకపోతే వైసీపీకి లాభం కదా. ఇప్పుడు ఎంత వయసు ఉన్నాం కాదు, నువ్వు పనిచేస్తున్నావా లేదా అన్నది పాయింట్. ఇప్పుడు కొంతమంది యువకులు కూడా 12-1 దాకా పండుకొని ఉంటారు. ఉదయాన్నే పెద్దవాళ్ళు 90-80 ఏళ్ళ తాత 5ంటికి లేచి స్నానం కూడా చేసి ప్రశాంతంగా టీ తాగుతూ పేపర్ చదువుతూ ఉంటాడు. కానీ వాడు లేచాడా మనవడు అంటే మనవడు 12 దాకా లేవాడు. మరి ఇప్పుడు ఎవరు యాక్టివ్ అనుకుందాం, తాతనా మనవడా? సో అందువల్ల రాజకీయాల్లోనైనా బిజినెస్లో ఎక్కడైనా
ఇది ఏజ్ అనేది ఇష్యూ కాదు. అమెరికా అధ్యక్షుడి కన్నా చంద్రబాబు నాయుడు వయసులో చిన్న. ఈ భూమండలంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. అమెరికా అధ్యక్షుడి కన్నా ఎక్కువ పని కాదు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పని. మరి జో బైడెన్ వయసు నాకు తెలిసినంతవరకు చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు కన్నా. మరి జో బైడెన్ కన్నా ఎక్కువ ప్రాబ్లమా? సో అందువల్ల ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఏమైనా ఉంటే పొలిటికల్గా విమర్శలు చేయాలి. వయసు పైన ఆరోగ్యం పైన ఎప్పుడు కామెంట్ చేయకూడదు. అందువల్ల రేపు ఎవరికైనా వృద్ధాప్యం వస్తుంది, జగన్కి రాదా? ఎవరికైనా పవన్కి రాదా? వృద్ధాప్యం అనేది నేచురల్ ఫినామినా. అందువల్ల దాన్ని ఒక ప్రధానమైన అంశంగా చేస్తే ప్రజలు అంగీకరిస్తారని అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా యూత్ఫుల్గానే ప్రచారం చేస్తున్నాడు కదా. అందువల్ల పొలిటికల్ అంశాలతో మాట్లాడవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు విషయంలో జగన్కు వైసీపీకి ఉన్న ఒక అడ్వాంటేజ్ కూడా చెప్పాలి. సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు తెలంగాణలో జరిగింది ఏంటంటే కేసీఆర్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా పథకాలు అమలు చేస్తారు కదా అనే భావన తెలంగాణలో పనిచేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి భావన ఉంటుందా? కానీ సహజంగా మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడుకు డెవలప్మెంట్ ఇమేజ్ ఉంది, రాజశేఖర రెడ్డి కుటుంబానికి వెల్ఫేర్ ఇమేజ్ ఉంది. సో అందువల్ల రాజశేఖర రెడ్డి కుటుంబం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికైనా వెల్ఫేర్ అనేది పథకాలు అమలు చేస్తారన్న ఇమేజ్ ఎక్కువ. చంద్రబాబు నాయుడు ఎన్ని వెల్ఫేర్ పథకాలు అంటే ఆయన 2004 ఓటమి తర్వాత తెలుసుకున్నప్పటికీ కూడా స్టిల్ ఎక్కడో ఒక చోట ఆ క్రెడిబిలిటీ క్రైసిస్ అనేది చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఆయన గతంలో 2004కు ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనుసరించినటువంటి ఆర్థిక విధానాల ప్రభావం ఇప్పటికీ పోలే. అందువల్ల చంద్రబాబు నాయుడికైనా ఛాలెంజ్ ఏంటి అంటే సంక్షేమ పథకాలు టీడీపీ అయినా అమలు చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ కనుక ప్రజల్లో క్రియేట్ చేయగలిగితే అది జగన్కి అతిపెద్ద సవాల్ అవుతుంది. ఎందుకంటే జగన్కున్న ఏకైక అడ్వాంటేజ్ సంక్షేమ పథకాలే. ఇక మిగతా విషయంలో డెవలప్మెంట్ ఇలాంటి విషయాల్లో జగన్కు వ్యతిరేకత ఉంది. అందువల్ల ఆ సంక్షేమ పథకాలు టీడీపీ అయినా అమలు చేస్తుంది అనే నమ్మకం కనుక టీడీపీ కల్పించగలిగితే వైసీపీకి అది పెద్ద సవాల్గా మారుతుంది. అది లేనప్పుడే జగన్కి అడ్వాంటేజ్ అవుతుంది. రైట్ సార్. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులందరూ షర్మిల రాకను ఆహ్వానిస్తూ ఉన్నారు సార్. షర్మిల కూడా ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిని చేయడం వైఎస్ఆర్ కళ కాబట్టి ఆ కళను సాకారం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్తూ ఉన్నారు. ఇక్కడ షర్మిలకు కాంగ్రెస్ అవసరం ఎక్కువ ఉందా, లేకపోతే కాంగ్రెస్కు షర్మిల అవసరం ఎక్కువ ఉందా? అంటే ఒకరికొకరు అవసరం, ఇద్దరికి అవసరం అంటేనే పని అవుతుంది కదండి. 2 చేతులు కొడితేనే కదా సౌండ్ వచ్చింది మీకు. ఇది ఇట్లా ఎంత వస్తాయండి? నేను ఇంత కొడుతున్నా వస్తాను సౌండ్. ఓకే, అంటే 2 కూడా అంతే ఫోర్స్గా కొడితే ఇంకా సౌండ్ ఏదైనా మొత్తం 2 కొడితేనే సౌండ్ వస్తుంది, అవునా కదా? అవును సార్. సో సౌండ్ రావాలంటే ఇది కూడా అంతే కదా. ఇప్పుడు షర్మిల అవసరం కాంగ్రెస్కి ఉంది, కాంగ్రెస్ అవసరం షర్మిలకు ఉంది. షర్మిల కాంగ్రెస్ అవసరం ఎందుకు ఉంది? ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉండదలుచుకుంది. ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో అవకాశాలు లేవు, టీడీపీలో చేరలేదు, జనసేనలో చేరలేదు, బీజేపీ ఏమీ లేదు. ఉంటే ఎన్టీఆర్ కూతురులాగా ఆమె కూడా బీజేపీలో చేరేమో. ఇకపోతే ఇంకా వేరే సొంత పార్టీ పెట్టుకోవాలి అని తెలంగాణలో ప్రయత్నం చేసింది, అది ఘోరంగా బెడిసి కొట్టింది. తెలంగాణలో ఆ ప్రయోగం విఫలమైంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్, అక్కడ ఇంకా అవకాశం తక్కువ. అందువల్ల ఆప్షన్స్ అన్నీ ఆలోచించాక ఆమె కాంగ్రెస్లో చేరింది. ఇక్కడ ఇంకో మార్గం లేదు, పొలిటికల్గా యాక్టివ్ ఉండాలి, పొలిటికల్గా తన కార్యాచరణ కావాలి అంటే. సో అందువల్ల షర్మిలకు మరో ఆప్షన్ లేక కాంగ్రెస్లో చేరింది. ఇక రెండవది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఏం చేసినా 1% ఓటు మించడం లేదు. మీకు ప్రజలు క్షమించడానికి రెడీగా లేరు. ఎందుకంటే రాష్ట్ర విభజన గాయం సీమాంధ్ర ప్రజలకు ఆ స్థాయిలో తాకింది. అందువల్ల కాంగ్రెస్ను బీజేపీని సమీప భవిష్యత్తులో ప్రజలు క్షమిస్తలేరు. కాంగ్రెస్తో పొత్తు కూడా ఎవరు రెడీ అవుతుంది? బీజేపీ అన్న కేంద్రంలో అధికారం ఉండే వరకు తెలుగుదేశం కూడా పొత్తుకు రెడీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి కాంగ్రెస్కి వచ్చే సమయానికి కాంగ్రెస్ కేంద్రంలో కూడా అధికారం కోల్పోయింది. దాంతో
రాష్ట్రంలో అడ్వాంటేజ్ లేకుండా పోయింది. కేంద్రంలో అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండేది. సో నాయకులంతా, కార్యకర్తలు, శ్రేణులు, సానుభూతి బలంతా వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. కాంగ్రెస్లో అదొక పెద్ద ఇంటర్నల్ రిపోర్ట్, తెలంగాణలో లేని పరిణామం అక్కడ. అందువల్ల మీరు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడం కేవలం రాష్ట్ర విభజన అనే యాంగిల్లో చూడకూడదు. రాష్ట్ర విభజన, రాజశేఖర రెడ్డి మరణానంతర పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు, రెండింటికి కంబైన్ చేసి చూడాలి. ఈ రెండు పరిణామాలు ఏకకాలంలో వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేకుండా చేశాయి. అందువల్ల దే బ్యాడ్లీ నీడ్ ఆఫ్ ఎ లీడర్. అందువల్ల షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిల ఉన్నంతలో బెటర్ ఆప్షన్ అవుతారు. అందువల్ల రెండు పార్టీలకు అవసరాలు అటువైపుగా కలిపేలా చేసే ఇద్దరికి కూడా, కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ షర్మిలకు వారి రాజకీయ ప్రయోజనాలు ఈ కలయిక కారణమయ్యాయి. రైట్ సార్, ఈ జై భారత్ నేషనల్ పార్టీ ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన, భారతీయ జనతా పార్టీ ఆ కూటమిలోకి వస్తుందా లేదా అనే సస్పెన్స్, మరోవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆ పార్టీని యాక్టివ్ చేసే ప్రయత్నం. జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు. సో ప్రత్యేక హోదా అంశం, ఇంకా ఏపీ ప్రయోజనాల కోసం పోరాడతామంటూ ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి. సో ఆ పార్టీకి ఉన్న స్కోప్ ఏంటి, ఈ పార్టీ పెట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే రీసెంట్గా గాజువాక నుంచి కూడా పోటీ చేస్తారు జేడీ లక్ష్మీనారాయణ గారు అనే ప్రచారం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఆయన ఇప్పటికిప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఏదో 50 సీట్లు 100 సీట్లు టార్గెట్ చేసి గెలుస్తానన్న భ్రమలు ఏం లేరు. సో ఆయన గుడ్ విల్ ఉన్నమాట నిజం. ఆంధ్రప్రదేశ్ సమాజంలో జనసేన అభ్యర్థిగా వైజాగ్ నుంచి పోటీ చేసి గణనీయమైన ఓటింగ్ కూడా తెచ్చుకున్నారు. గాజువాక స్థానంలో మెజారిటీ జేడీ లక్ష్మీనారాయణదే. సో ఆయనకు ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉన్న ఆ గుడ్ విల్ కాస్త ఇప్పుడు ఆయనకు పెట్టుబడి, నిజంగానే వేరే పెట్టుబడి ఉండకపోవచ్చు, కానీ ప్రజల్లో ఉండేటువంటి గుడ్ విలే పెట్టుబడి. దాంతోపాటు ఆయన చాలా కాలంగా సమాజంలో అనేక వర్గాలతో కన్వర్జేషన్ నడుపుతున్నారు. రైతుల్ని కలవడము అంటే ఏదో ఆఫీస్ రూమ్కు పరిమితమైన కార్యాచరణ కాకుండా క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోవడము, ప్రజా సమస్యలపైన స్పందించడము. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పైన హైకోర్టులో పిలివేశారు, గంగవరంలో వెళ్ళి తిరిగారు. సో క్షేత్రస్థాయిలో గత కొంతకాలంగా ఆయన తిరుగుతున్నాడు కూడా. అందువల్ల అది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటి, వాస్తవంగా పూర్వాశ్రమంలో ఆయన చేసిన ఉద్యోగానికి ఆయన రాజకీయ కార్యాచరణకు ముడిపెట్టి చూడకూడదు. ఎందుకంటే పూర్వాశ్రమంలో ఆయన ఒక అధికారిగా ఆ చట్టంలో ఆ పరిధిలో ఆయనకిచ్చిన బాధ్యత ఆయన నిర్వర్తించాడు. కానీ అది పొలిటికల్తో లింక్ అయి ఉండడం వల్ల ఆయన ఇమేజ్లో అనివార్యంగా జగన్ అరెస్ట్ చేసిన జేడీ లక్ష్మీనారాయణగా, ఆయన ఇంటి పేరు అయిపోయింది జేడీ కదా, ఆయన జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ అయినా. సో అది జేడీ లక్ష్మీనారాయణ అయిపోయారు. సో ఉద్యోగమే ఇంటి పేరుగా మారిన పరిస్థితి. దానివల్ల ఆయనకు ఆ అవినీతికి వ్యతిరేకంగా ఒక నికార్సైన అధికారిగా గుర్తింపు వచ్చింది. అదే సమయంలో జగన్ అరెస్ట్ చేశాడు కనుక వైసీపీ వైపు నుంచి ఆయన పట్ల వ్యతిరేకత కూడా ఉండొచ్చు. టీడీపీ శ్రేణుల్లో ఆయన పట్ల అనుకూలత కూడా ఉండొచ్చు. అది ఆయనకు సంబంధం లేకుండా జరిగే పరిణామం. ఎందుకంటే పూర్వాశ్రమంలో ఆయన నిర్వహించిన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పాత్ర వల్ల. దీని ఫలితంగా ఏం జరుగుతుందంటే ఆయన వేరే పార్టీలో చేరాలి అంటే, ఇప్పుడు మిగతా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులాగా ఆయన వైసీపీలో చేరడము, టీడీపీలో చేరడం కూడా సులభం కాదు. ఆయన ఇక్కడ వైసీపీలో చేరితే ఆయన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన జేడీ లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరితే ఒక సీరియస్ ఎథికల్ క్వశ్చన్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అది వృత్తి ధర్మం, ఇది రాజకీయంగా వాస్తవంగా సంబంధం ఉండకూడదు. కానీ ప్రజలు అలా చూడరు కదా. నిజంగా అయితే సంబంధం ఉండకూడదు. ఆయనకి ఇచ్చిన పని ఆయన చేశారు అప్పుడు. కానీ అలా ప్రజల పర్సెప్షన్ అలా బిల్డ్ కాదు. తెలుగుదేశంలో చేరిన ఈ ప్రశ్న వైసీపీ నుంచి వస్తుంది. అంటే వైసీపీలో చేరితే టీడీపీ నుంచి వస్తుంది, టీడీపీలో చేరితే వైసీపీ నుంచి వస్తుంది. ఇతర ఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు బహుశా ఈ సమస్య ఉండదు. ఇప్పుడు నేను ఒక్కడే చేరలేదుగా, చాలామంది మాజీ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లో వచ్చారు. పార్టీలు పెట్టుకున్న జేపీ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీల్లో చేరిన వాళ్ళు ఉన్నారు. కానీ జేడీ లక్ష్మీనారాయణకు వచ్చిన ప్రొజెక్షను పాపులారిటీ వల్ల ఒక ఆయన వృత్తి ధర్మము రాజకీయ కార్యాచరణ
లింక్ చేయకూడదు అనుకున్నా కూడా అది లింక్ అవుతుంది. అది ప్రజల పర్సెప్షన్. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఆప్షన్ లేదు. ఆయనకు ఆప్షన్ లేక ఆయన మొదట్లో జనసేనకు వెళ్ళి కొంత ప్రయత్నం కూడా చేశాడు. కానీ జనసేనలో ఉన్న పరిస్థితుల వల్ల అక్కడ ఇమడలేక ఆయన బయటకు వచ్చాడు. సో అందువల్ల ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఇంకా ఆయనకు ఇంకో మార్గం కూడా లేదు కదా. ఉన్నంతలో ఇప్పుడు ఈ 10 ఏళ్లలో వైసీపీ టీడీపీ పాలనలో జరిగిన లోపాలను ఆయన ఆయుధాలుగా మలుచుకోవాలి. ఈ 2 పార్టీల ఘర్షణ వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ నష్టపోయిందో చెప్పగలగాలి. ఆంధ్రప్రదేశ్కి ఒక మార్గదర్శకం, ఒక ఫ్యూచర్ మ్యాప్ కనుక ఇవ్వగలిగితే ముఖ్యంగా యంగర్ సెక్షన్స్, రాజకీయ సంస్కృతితో విసిగెత్తిన సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇస్ ఎ లాంగ్ వే టు గో. బట్ ఇది కూడా ఒక అటెంప్ట్, ఒక మంచి ప్రయత్నం చేస్తానన్నప్పుడు మనం దాన్ని ఆహ్వానించాలి కదా రాజకీయాల్లో. రైట్ సార్. చివరిగా పథకాల రద్దుపై రణం, ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్ అనే అర్థం చూడొచ్చు సార్. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై క్షేత్రస్థాయిలో నిరసన తెలపాలని కూడా ఇప్పటికే హరీష్, కేటీఆర్ బీఆర్ఎస్ క్యాడర్కి పిలుపును కూడా ఇచ్చారు. ముఖ్యంగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు సార్, పెట్టుబడి సాయం ఏమైంది, రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం అని చెప్పి. అలాగే గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ, లబ్ధిదారుల పక్షాన ఉండి పోరాడతామని చెప్పేసి. సో ఒకవైపు లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా సమాయత్తమవుతున్న పరిస్థితుల్లో అధికార పార్టీని బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కార్నర్ చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పథకాల్ని కాంగ్రెస్ అమలు చేయమంటారా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీకి తమదైన పథకాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు 2014 ముందు కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు లక్ష్మి అని ఒక పథకం తెచ్చింది. బంగారు తల్లి చట్టం కూడా చేసిన పథకం కాదు అది. నేను అప్పుడు చట్టం చేసినప్పుడు శాసన మండలిలో ఉన్నాను. కేసీఆర్ ఆ పథకాలు అమలు చేశాడా? బంగారు తల్లిని. కేంద్ర పథకాలే చాలా పథకాలు అమలు చేయరు రాష్ట్రంలో. అందువల్ల ప్రతి పార్టీకి సొంత పథకాలు ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ దళిత బంధువులు కాంగ్రెస్ ఎందుకు అమలు చేస్తుంది? అయితే కొన్ని పథకాలు అనివార్యంగా అమలు చేయాల్సి వస్తుంది, కానీ వాటిని కూడా నిర్వీర్యం చేస్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఆరోగ్యశ్రీ వచ్చింది, ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చింది, పెన్షన్లు వచ్చాయి. ఇవి తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు కూడా అమలు చేయక తప్పని పరిస్థితి. కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలు అమలైన రీతిలో అవి అమలవుతాయా అనే క్వశ్చన్ ఆటోమేటిక్ వస్తుంది. ఫీ రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పైన అనేక క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా. అందువల్ల ప్రతి పార్టీ తమ ముద్ర కలిగిన పథకాల అమలుకు ప్రయత్నిస్తుంది. అందువల్ల ఓడిపోయిన బీఆర్ఎస్ పథకాలు అమలు చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పోరాడితే ఏం ప్రయోజనం? అయినా దళిత బంధు బీఆర్ఎస్కే ప్రయోజనం కలిగించలేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు చేస్తుంది? ఇలా బీఆర్ఎస్ వైఫల్యానికి అనేక కారణాల్లో దళిత బంధు పథకం వల్ల, ఆ పథకము దొరకని వల్ల, డబుల్ బెడ్రూమ్, దళిత బంధు, ఈ 2 పథకాల పరిమితమైన అసంపూర్తి అమలే బీఆర్ఎస్ ఓటమికి ఒక ముఖ్యమైన కారణం. అనేక కారణాల్లో అలాంటి పని కాంగ్రెస్ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు అంతా కాంగ్రెస్ పెట్టుకుంటారా? అందువల్ల కాంగ్రెస్ అడగాల్సింది ఆ పార్టీ ఇచ్చిన హామీలపైన అడగాలి, బీఆర్ఎస్ హామీలపైన కాదు. బీఆర్ఎస్ పోరాడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అవి అమలవుతున్నాయా లేదా. కానీ మా హామీలు మీరు అమలు చేయండి అంటే, మీ హామీలకు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిన తర్వాత మీ హామీలు కాంగ్రెస్ ఎందుకు అమలు చేస్తుంది? రైట్ సార్.